జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే అండి. నేను వసుధార, లైఫ్ కోచ్, మ్యారేజ్ కౌన్సిలర్. ఈవేళ మనం మాట్లాడుతున్న ఈ ఘటన మోనిక అనే అమ్మాయి గురించి. వాళ్ళిద్దరూ ఒక డేటింగ్ యాప్‌లో కలిసారంట. కొంత పరిచయం, ప్రేమ అని కూడా అనుకున్నారు. ఆ తర్వాత ఒక గొడవ, ఇప్పుడు జరిగింది దారుణం. ఆ అమ్మాయి లేదు, అతడు జైల్‌లో ఉన్నారు. ఏం జరిగిందసలు? ఈ డేటింగ్ యాప్‌లు, ప్రేమను అనుకుంటూ ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఎక్కడ పొరపాటు జరుగుతుంది? ఇప్పుడు మనం మాట్లాడాల్సింది ఎమోషనల్ రెడీనెస్ రిలేషన్‌షిప్ హ్యాండిల్ చేయటానికి ఎంతవరకు ఉంది అనేసి. ఇప్పుడు ఈ డేటింగ్ యాప్‌లు రావటం వల్ల థింగ్స్ అన్నీ చాలా ఈజీ అయిపోయాయండి. అవైలబిలిటీ చాలా పెరిగిపోయింది. అబ్బాయిలకు అమ్మాయిలనండి, అమ్మాయిలకు అబ్బాయిలనండి. ఆన్‌లైన్‌లో చాలా ఈజీ అయిపోయింది. అవైలబుల్‌గా దొరుకుతున్నారు. ఓకే. అంతవరకు బాగానే ఉంది. ఒక వయసొచ్చిన తర్వాత రిలేషన్‌షిప్‌లోకి రావడం అనేది, ప్రేమ అనడం అనేది అది హార్మోనల్ రష్. అది కేవలం హార్మోనల్ రష్. ఆ వయస్సులో ఒక వయసొచ్చిన తర్వాత ఇవి అన్నీ అతి సహజం. అవతలి వాళ్ళ పట్ల, అపోజిట్ సెక్స్ పట్ల ఆకర్షణ అనేది చాలా సహజం. కొంత పరిచయం, మాటలు, ఇంకా చాటింగ్‌లు ఇంకొంచెం డెప్త్‌కెళ్ళిపోయి దీన్ని ప్రేమ అనుకునే అవకాశం ఉంది. అనుకుంటారు కూడా, జరుగుతున్నది అదే. ఇప్పుడు వీళ్ళ విషయంలో కూడా 3 మంత్సో, 6 మంత్సో పరిచయం అంట. ప్రేమ. ఆ తర్వాత ఒకే ఒక గొడవ అని చెప్తున్నారు. ఒక గొడవ అంత దారుణంగా అయ్యే పరిస్థితి అయితే సాధారణంగా ఉండదండి. వీళ్ళు కొంతకాలం నుంచి కలిసి ఉన్నారు. వీళ్ళ మధ్యలో గొడవలు జరుగుతూ ఉండి ఉండవచ్చు. ఆ గొడవలను వీళ్ళు సరిగ్గా హ్యాండిల్ చేయలేదు. గొడవల్ని హ్యాండిల్ చేయటం ఏంటండి? అంటే కాన్‌ఫ్లిక్ట్ రెజల్యూషన్ అనేది రిలేషన్‌షిప్‌లో ఒక పార్ట్ అండి. గొడవల్ని సరిగ్గా హ్యాండిల్ చేయాలి. సరిగ్గా రిజాల్వ్ చేసుకోవాలి. అది జరగకపోతే నెమ్మదిగా రిజెంట్‌మెంట్ అనేది బిల్డప్ అవుతుంది. ఈ విషయంలో జరిగింది అదే అన్నమాట. లేకపోతే ఒకే ఒక గొడవకి చంపేంత దూరం వెళ్ళటం అనేది సహజం కాదు. అది అసహజం. అన్‌యూజువల్. ఇతను వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి ఆ అమ్మాయిని రమ్మన్నాడంట. వెళ్లారు. అక్కడేదో గొడవ జరిగింది. ఆ తర్వాత అమ్మాయిని అక్కడ చంపేసి, తాపీగా నడుచుకుంటూ వెళ్ళి అది అంతా ఒక స్టోరీ. నిజానికి మాట్లాడడం చెప్పుకుంటే రిలేషన్‌షిప్ గురించి మాట్లాడాలంటే ఇక్కడ ఒక వయసు రాంగానే ప్రేమ అంటూ పరిగెత్తటం ఈజీ. తేలిక. కానీ ఒక రిలేషన్‌షిప్ హ్యాండిల్ చేయాలంటే ఎమోషనల్ మెచ్యూరిటీ అవసరం. ఎంతవరకు ఎమోషనల్ రెడీనెస్ ఉంది ఒక రిలేషన్‌షిప్‌ని హ్యాండిల్ చేయాలి అనంటే, రిలేషన్‌షిప్ అనేసరికి ఎలా కమ్యూనికేట్ చేయాలి? కాన్‌ఫ్లిక్ట్స్ వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి? ఈగో క్లాషెస్ వచ్చినప్పుడు వాటిని ఎలా క్లియర్ చేసుకోవాలి? అన్నిటికంటే ముఖ్యమైంది రిజెక్షన్‌ని ఎలా ఫేస్ చేయాలి? ఎలా హ్యాండిల్ చేయాలి? రిజెక్షన్ అనేది సర్వసాధారణం. పెళ్లి చేసుకొని పిల్లలైన తర్వాత కూడా జనాలు విడిపోతున్నారు. ఒకరితోనొకరు ఉండలేకపోవటము, పొసగకపోవటము, రిజెక్షన్ ఇవన్నీ కారణాలు. మరి అలాంటప్పుడు ఎర్లీ స్టేజ్ ఆఫ్ రిలేషన్‌షిప్‌లో రిజెక్షన్ అనేది సర్వసాధారణం. అది జరుగుతూ ఉండొచ్చు. దాన్ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలి? ఎంత మెచ్యూరిటీ తీసుకోవాలి? ఇవి చాలా అవసరం. ఆ రిజెక్షన్‌ని హ్యాండిల్ చేయలేకపోతే రిజెంట్‌మెంట్, కక్ష అవతలి వాళ్ళ పట్ల వాళ్ళనేదో చేసేయాలి అనేది ఒక నెగెటివ్ ఎమోషన్ అనేది పెరిగిపోతుంది. ఇక్కడ జరిగింది అదేనండి. కంట్రోల్ చేయాలి. హౌ డేర్ దే కెన్ సే నో. వాళ్ళెలా నాకు నో చెప్తారు అనేదొకటి. ఊరికే గొడవలవుతుంటే మరి ఈ గొడవలు దేని గురించి, ఏమిటి అనేది మాత్రం తెలియలేదు. బట్ యెట్ ఆ గొడవల్ని సరిగ్గా హ్యాండిల్ చేయకపోవటమే ఈ పెద్ద గొడవకి, ఇలాంటి ఎమోషనల్ ఔట్‌బర్స్ట్ అయ్యి ఇలాంటి జరగడానికి కారణం. గొడవల్ని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోవటం. ఇంకొకటండి, అమ్మాయిలు మీరు దయచేసి గమనించండి. సీక్రెసీ ఎక్కడైతే సీక్రెసీ ఉంటుందో ఏదో ఒక పాయింట్‌లో ఎంతో కొంత అక్కడ సమస్యలు, ప్రమాదం అనేది ఉంది. దయచేసి ఇది మీరు తెలుసుకోండి. ఈ రోజుల్లో రిలేషన్‌షిప్ స్కిల్స్ అనేవి అందరికీ అవసరం. మనకి స్కూల్‌లో జాగ్రఫీ, హిస్టరీ, మ్యాథ్స్ అన్నీ చెప్పారు. కానీ రిలేషన్‌షిప్స్‌ని ఎట్లా హ్యాండిల్ చేయాలి? అవతలి వాళ్ళని నొప్పించకుండా, మనము నొచ్చుకోకుండా ఎలా సంభాషించాలి? ఎలా కమ్యూనికేట్ చేయాలి? గొడవలొచ్చినప్పుడు ఇలాంటి విపరీత పరిస్థితులకు అవి దారి తీయకుండా వాటిని
ఎలా రిజాల్వ్ చేసుకోవాలి, రిలేషన్షిప్లో ప్రేమ అనేది ఎలా కాపాడుకోవాలి, ఇవి అన్నీ మనకు నేర్పించబడలేదండి. ఎవరికీ నేర్పించబడలేదు. సో ఇప్పుడు కొంతమంది కోచ్లు మాలాంటి వాళ్ళు నేర్పిస్తున్నారు. దయచేసి అవసరమైన వాళ్ళు దయచేసి నేర్చుకోండి. ఇది లైఫ్ స్కిల్, అందరికీ అవసరం. ఈ కాలంలో ఇలా విపరీత పరిణామాలు జరుగుతున్నాయి అనంటే ఇట్స్ ఓన్లీ బికాజ్ రిలేషన్షిప్ని హ్యాండిల్ చేసే ఎమోషనల్ మెచ్యూరిటీ, ఎమోషనల్ రెగ్యులేషన్ లేకపోవడమే కారణం. సో ప్లీజ్ మీ దగ్గరలో ఎవరైనా ఉంటే దయచేసి నేర్చుకోండి. ఇంకొక విషయానికి వస్తే, ఎలా గుర్తించాలి ఇలాంటి విషయాలను? కొన్ని రెడ్ ఫ్లాగ్స్ ఉంటాయండి, ప్యాటర్న్స్. దయచేసి ప్యాటర్న్స్ అబ్జర్వ్ చేయండి. ఒక గొడవ, 2 గొడవలు, 3 గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఎందుకు జరుగుతున్నాయి? స్టెప్ బ్యాక్, ఆలోచించండి. ఏం జరుగుతోంది రిలేషన్షిప్లో? ఇంకొకటి ఓవర్ పొజెసివ్నెస్. కొంతవరకు పొజెసివ్నెస్ రిలేషన్షిప్లో బాగుంటుంది, మంచిగా అనిపిస్తుంది. ఓకే, నాది, నా వాడు, నా అమ్మాయి బాగుంటుంది. కానీ అది ఓవర్ అయిపోయి నువ్వు వీళ్ళతో మాట్లాడద్దు, వాళ్ళతో మాట్లాడద్దు, నువ్వు నాకు మాత్రమే సొంతము, ఇటు వెళ్ళొద్దు, అటు వెళ్ళొద్దు అనే రిస్ట్రిక్షన్స్, కంట్రోల్ వస్తుంటే అది రెడ్ ఫ్లాగ్. ప్లీజ్ గుర్తుపెట్టుకోండి, ఇది చాలా పెద్ద రెడ్ ఫ్లాగ్. ఇంకొకటి ఇన్స్టెంట్ యాంగర్. ఓవర్ ఎమోషనల్ అయిపోయి ఓవర్ యాంగర్నెస్కి వచ్చేసి ఏం చేస్తున్నామో తెలియకుండా కొట్టేయటం, విసిరేయటం, ఇలాంటివి. ఇది కూడా చాలా పెద్ద రెడ్ ఫ్లాగ్ అండి. అవతలి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు, ఇది నెమ్మదిగా పోతుందా కాన్వర్జేషన్, గొడవకి ఇంకా పెద్ద దానికి ఎక్కడికన్నా వెళుతుందా? దయచేసి అవేర్గా ఉండండి కాన్వర్జేషన్స్ ఎప్పుడు జరుగుతున్నా కూడా. ఇంకొకటి కంట్రోల్. ప్రేమ అనేది ఒక మ్యూచువల్ రెస్పెక్ట్తో ఉండాల్సిన బాండింగ్. దాంట్లో నేను అవతలి వాళ్ళని కంట్రోల్ చేస్తా అని అనుకోవటం, అది ఒక రెడ్ ఫ్లాగ్. అంటే అసలు ఏమి విచ్చలవిడిగా ఉండాలా అంటే అది కాదండి. ఏదైనా మీకు మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండాలి. నేను ఇది చేస్తున్నా, నేను అది చేస్తున్నా. ట్రాన్స్పరెన్సీ, ఆ ట్రాన్స్పరెన్సీ కావాలి. ఆ ట్రాన్స్పరెన్సీ లేకుండా నువ్వు ఇలా చేయొద్దు, అలా చేయొద్దు. అవతలి వాళ్ళకి చేయటం ఇష్టమా కాదా? ఎంతవరకు? మీ రిలేషన్షిప్లో బౌండరీస్ ఏమిటి? ఏవి అవతలి వాళ్లకు నచ్చట్లేదు, ఏది నాకు నచ్చట్లేదు, నేను ఇది చేస్తాను, అవతలి వాళ్ళకి ఎంత, వాళ్ళకి ఎలా అనిపిస్తుంది, ఇవన్నీ దయచేసి మాట్లాడుకోవాలండి. మాట్లాడుకునే స్కోప్ అయితే లేదనే చెప్పే ప్రజెంట్ సిచ్యువేషన్లో, కానీ మాట్లాడుకోగలగాలి. ఓకే, ఇదొకటి ఇంపార్టెంట్ థింగ్. ఇంకొక విషయం ఏంటంటే, డేటింగ్ యాప్స్ మన దగ్గర అంత ఈజీ కాదండి. కొంత అడ్వాన్స్డ్ కల్చర్స్ అనండి, అక్కడ డేటింగ్ యాప్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి. పీపుల్ ఆర్ గెటింగ్ యూస్ టు ఇట్. దానికంటే ముందు కూడా అక్కడ బ్రేకప్ అని ఇంకొక రిలేషన్షిప్లోకి వెళ్ళిపోవటం కొంతవరకే పెద్ద సమస్య కాదు. కొంతకాలం ఉన్న తర్వాత తెలిసి వస్తుంది, వీళ్ళతో మనం హ్యాండిల్ చేయగలమా, వీళ్ళతో మనం ముందుకు వెళ్ళగలమా లేదా అనేది తెలుస్తుంది. ఆ తెలిసిన సందర్భంలో దీన్ని మనం ముందుకు తీసుకెళ్ళలేము అని అనుకున్నప్పుడు మర్యాదపూర్వకంగా అవతలి వాళ్లకు చెప్పగలగాలి. అదే మర్యాదపూర్వకంగా అవతలి వాళ్ళు తీసుకోగలగాలి. ఇంతకుముందు చెప్పినట్టు రిజెక్షన్ని హ్యాండిల్ చేయగలగాలి. రిజెక్షన్ని హ్యాండిల్ చేయడం అనేది ఇక్కడ కొంత కష్టమైన విషయం అండి. మేబీ మన కండిషనింగ్, కల్చరల్ స్టిగ్మా అందరికీ తెలిసిపోయింది. వాళ్ళు ఏమంటారు, వీళ్ళు ఏమంటారు అనేది కూడా ఒక స్టిగ్మా ఉంటుంది. సో కొంతవరకు మైండ్ సెట్, కంట్రోలింగ్ మైండ్ సెట్ అనేది మన దగ్గర ఎక్కువనే. సో ఆ రిజెక్షన్ని హ్యాండిల్ చేయటం ఇరువైపులా అంత ఈజీ కాదు. డేటింగ్ యాప్స్తో కొంత జాగ్రత్తగానే ఉండాలి. మీరు నన్ను ఓల్డ్ స్కూల్ అనుకున్నా పర్వాలేదు, ఇట్స్ ఓకే, ఫైన్. కాకపోతే డేటింగ్ యాప్స్లో ఉన్న నిజం ఇది. పూర్తిగా తెలుసుకోకుండా రిలేషన్షిప్లోకి వెళ్ళిపోయి ఆ తర్వాత ఇబ్బందులు పడటం. రిలేషన్షిప్లోకి వెళ్ళాము, ఫిర్ భీ try to understand the patterns, what are happening, what are the situations that we are handling, what are the things we are fighting it. మనం దేని గురించి మాట్లాడుకుంటున్నామా, పోట్లాడుకుంటున్నామా? ఒకవేళ పోట్లాటలైతే ఎంత దూరం వరకు వెళ్ళొచ్చు? ఇవి చాలా దూరం వరకు వెళ్ళొచ్చండి. ఇదొక సంఘటన. ఇలాంటివి చాలా చూసాం, మనం చూస్తున్నాము. ఇదని చెప్పాలంటే ఇది ఒక డైలీ న్యూస్ అయిపోయింది. వాళ్ళు భర్తను భార్య అని, భార్యను భర్త అనండి, లవర్స్ అనండి, ఇవన్నీ ఒక రకంగా నార్మలైజ్ అవుతున్నాయేమో అనే ఒక భయం కూడా వేస్తుంది. ఇంకో విషయం నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, లవ్ అనండి, రిలేషన్షిప్ అనండి, మ్యారేజ్ అనండి, అది ఓనర్షిప్ కాదు. ఈ అమ్మాయి నా సొంతం, ఈ అబ్బాయి నా సొంతం, వీడిని నేను కంట్రోల్ చేస్తా కాదు. ఇది ఒక రెస్పాన్సిబిలిటీ.
ఆ రెస్పాన్సిబిలిటీని సరైన కమ్యూనికేషన్‌తోని, సరైన అండర్‌స్టాండింగ్‌తోని, ఎక్స్‌పెక్టేషన్స్‌ని హ్యాండిల్ చేయగలగాలి నావి, అవతలి వాళ్ళవి. ఇవన్నీ స్కిల్స్ అండి. ఇవన్నీ నేర్చుకోవాలి. మనకు చెప్పబడలేదు. అగ్రీ. కానీ అది ఎస్కేప్ కాదు. అది ఎక్స్‌క్యూజ్ కూడా కాదు. నేర్చుకోండి. ఇప్పుడు నేర్పించేవాళ్ళు చాలా ఉన్నారు. నేర్చుకోండి. అది అవసరం ఈ కాలానికి. ఎందుకంటే సిట్యుయేషన్స్ మారిపోయినాయి. ఒక 40 ఏళ్ల కింద, 30 ఏళ్ల కింద ఉన్నట్టు సొసైటీ ఇప్పుడు లేదు. సో, సొసైటీకి తగ్గట్టుగా మనం కూడా మారాలి. ఇప్పుడున్న పెద్ద సమస్య ఎక్స్‌పెక్టేషన్స్‌ని హ్యాండిల్ చేయటం. సో, దయచేసి ప్లీజ్ లెర్న్. లవ్, మ్యారేజ్ అది ఓనర్‌షిప్ కాదు. అది ఒక రెస్పాన్సిబిలిటీ. దాన్ని మనము ప్రేమగా తీసుకొచ్చుకుంటున్న ఒక రెస్పాన్సిబిలిటీ. దాంట్లో ప్రేమ మాత్రమే కాదండి. రెస్పాన్సిబిలిటీ కావాలి, అకౌంటబిలిటీ కావాలి. అన్ని రకాలు దాంట్లో ఉన్నాయి. అవతలి వాడిని హ్యాండిల్ చేయటం, నా ఎమోషన్స్ హ్యాండిల్ చేసుకోవటం, ఎమోషనల్ రెగ్యులేషన్ కావాలి, మెచ్యూరిటీ కావాలి, గొడవల్ని హ్యాండిల్ చేయటం రావాలి, సరిగ్గా చెప్పగలగటం రావాలి. నాకేం కావాలి, అవతలి వాళ్ళకి ఏం కావాలి, ఏది యాక్సెప్టబుల్, ఏది నాన్ యాక్సెప్టబుల్, నెగోషియేషన్ ఏంటిది, నాన్ నెగోషియబుల్స్ ఏంటివి, వాటికి మధ్య అండర్‌స్టాండింగ్ ఉందా, యాక్సెప్టెన్స్ ఉందా? దేర్ ఆర్ టూ మెనీ థింగ్స్ టు బి డిస్కస్డ్. ఏవీ తెలియకుండా గుడ్డిగా రిలేషన్‌షిప్‌లోకెళ్ళిపోయి, గుడ్డిగా అవతలి వాళ్ళని నమ్మేసి, దయచేసి ఇలాంటి విషమ పరిణామాల తీసుకురాకండి. మీ జీవితం చాలా విలువైంది. ఒక రిలేషన్‌షిప్ కోసమో, ఇంకా దేనికోసమో దాన్ని మీరు లూజ్ చేసుకోవద్దండి. ఇప్పుడు ఈ వీళ్ళ విషయాన్ని చూస్తే ఆ అమ్మాయిని చంపేసాడు, అతను జైల్‌లో ఉన్నాడు. 2 జీవితాలు సర్వనాశనం అయిపోయినాయి. దొరికితేనే దొంగ అనేది కాదు. ఎప్పుడో ఒకప్పుడు దొరకకుండా పోరెక్కడికి. ఖచ్చితంగా దొరుకుతారు. సో, దయచేసి రిలేషన్‌షిప్‌ల విషయంలో, ప్రేమల విషయంలో, ఆన్‌లైన్ ప్రేమల విషయంలో దయచేసి జాగ్రత్తగా ఉండండి. అవేర్‌నెస్ అనేది చాలా చాలా అవసరం.